ట్రాఫిక్ పోలీస్ సార్ వాళ్ళకి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేద్దామనుకుంటున్నా. ఏంటంటే హెయిర్ హార్న్ ఉందని చెప్పి మీరు బండ్లు పట్టుకొని కేసులు రాస్తున్నారు. 3000 4000 ఇంతంటే రాస్తున్నారు మీరు. దానికి బదులు ఈ హెయిర్ హార్న్ తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ కంపెనీని మీరు సీజ్ చేసేస్తే, ఆ మ్యానుఫ్యాక్చర్ అనేది లేకపోతే మేము హెయిర్ హార్న్ పెట్టుకోం. హెయిర్ హార్న్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ చెప్తే వినండి. ఏదో సిటీలో వచ్చి ట్రాఫిక్లో వచ్చి మేము హెయిర్ హార్న్ కొట్టాలని మా కోరిక కాదు. హైవేలో వెళ్తున్నప్పుడు గొర్రెలు, బర్రెలు, అడవి జంతువులు రోడ్డుకు అడ్డంగా వస్తుంటాయి. హార్న్ కొడితే కొద్దిగా గొప్ప ఆగుతాయి అవి, లేదా తొందరగా బయటికి వెళ్ళిపోతాయని చెప్పి మాత్రమే ఈ హెయిర్ హార్న్ ఫిట్ చేసుకుంటాం. ఇప్పుడు రోడ్డు పైన బర్రెలు వెళ్తుంటాయి, నీకు 100 సార్లు కొట్టు హార్న్ జరగవు. అవి హెయిర్ హార్న్ కొడితే కొద్దిగా భయపడి జరుగుతాయి. మాకు అలాంటి సమయాలు ఉపయోగపడతామని మాత్రమే మేము హెయిర్ హార్న్లు ఫిట్ చేసుకుంటాం. అంతేగాని ఏదో ట్రాఫిక్లోకి వచ్చి హాస్పిటల్ దగ్గర, స్కూళ్ళ దగ్గర, హైకోర్టు దగ్గర మేము హార్న్లు కొట్టడానికి హెయిర్ హార్న్లు ఫిట్ చేసుకోం. మాకు ఆల్రెడీ చిన్న హార్న్లు ఉంటాయి, బ్యాటరీ హార్న్ ఉంటుంది. ఆ బ్యాటరీ హార్న్కి మనసులే సరిగ్గా జరగనప్పుడు జంతువులు ఎట్లా జరుగుతాయి, దానికి ఏం తెలుసు? ఇదని హెయిర్ హార్న్ ఉంటే సౌండ్ ఎక్కువ రావడం వల్ల అవి బయటికి వెళ్ళిపోతాయి అంతే. మీ వర్షంలో మీరు ఏదో హెయిర్ హార్న్ ఉందని చెప్పి బండ్లు పట్టుకొని 4000 3000 కేసులు రాసుకుంటూ పోతుర్రు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? మీకే తెలియాలి సారు. ఇంతకు మించి అయితే మేమేం చెప్పలేము. నా బాధ నేను చెప్తున్నా. ఎందుకంటే హైవేలో వెళ్తుంటే మనుషులు జరగరు, కానీ అడవి జంతువులు ఎట్లా జరుగుతాయి? మూగజీవాలకు ఏం తెలియదు. అందుకని హెయిర్ హార్న్ కొడితే సౌండ్ పొల్యూషన్ వల్ల పక్కకు జరిగిపోతామని ఒక చిన్న ఉద్దేశంతోన మేము హెయిర్ హార్న్లు ఫిట్ చేసుకుంటాం. అంతకుమించి ఇంకేం లేదు సార్.